లేదు. బట్ కానీ ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే, వాళ్ళు అనుకున్నవన్నీ చేస్తే డెఫినెట్గా ఆ ప్రజలే వాళ్ళకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టం కడతారు. కొన్ని రాష్ట్రాలు ఆ పరిస్థితి చూసాం, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళని చూసాం కూడా మనం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది, ఇంకో 10 ఏళ్ళు ఉంటాము అని. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్పింది. సరే 10 ఏళ్ళు ఉన్నారు, మళ్ళీ థర్డ్ టైం వస్తామనుకున్నారు, అవ్వలేదు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలానే కోరుకుంటుంది, దాంట్లో తప్పలేదు. కానీ తనే ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్? మిగతా వాళ్ళకు అవకాశాలు ఇవ్వరా? మిగిలిన సామాజిక వర్గాలకు ఒకవైపు బీజేపీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం ఊవెత్తని తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. అలాంటప్పుడు ఇంకొక సామాజిక వర్గానికో ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా తనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని అది కూడా ఆయనే స్వయంగా ప్రకటించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే, ఏదైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక బీసీ అవుతాడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులోనే ఒక మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీటింగ్లో బహిరంగ సభలో కూడా నెక్స్ట్ 5 years రేవంత్ రెడ్డి గారే ఉంటారు అని చెప్పారు. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఇదే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పడం జరిగింది. ఇక మీరు రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు కాదు, వారు వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు అనేది వారి వర్షన్ ఉండొచ్చు మేబీ. అంటే ఇట్లా వ్యక్తిగతంగా చెప్పుకుంటూ పోయిందనకట కూడా మీరు అన్నట్టు పార్టీ ఉంటే సంస్థాగతంగా ఎక్కడైనా కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ లీడర్స్ ఇప్పుడు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారిని మనం తీసుకున్నట్లయితే వాస్తవానికి రీసెంట్లీ అంటే 2018లో పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తదనంతరము అంతకుముందు గతంలో పార్టీకి పనిచేసినటువంటి కొంచెం కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఇంతకుముందు మిత్రులు కార్తిక్ గారు చెప్పినట్టు మా తాతల గారి నుండి కూడా నేను అదే పార్టీలో ఉంటున్నాను, అలాంటి వారు కోర్ కమిటీ కొందరు ఉంటారు. కాంగ్రెస్ అంటే ఒక మా రక్తమే కాంగ్రెస్ అని ఒక చెప్పుకున్నటువంటి చాలామంది ఉన్నారు. అందులో కొందరిని తీసుకున్నట్లయితే జానారెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వి హనుమంతరావు గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని జగ్గారెడ్డి అంటే ఇట్లాంటి వాళ్ళు కొందరు ఎంతోమంది ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేమే సీఎం అవుతామని చెప్పేసి ఎన్నో కలలు కన్నారు. రేవంత్ రెడ్డి గారు రానంత వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా పైరవీలు జరిగినాయి వాస్తవానికి. అంటే ఎవరు సీఎం అనే 1-to-1లో జరిగింది. కానీ సరే రేవంత్ రెడ్డి గారి కష్టార్జితమా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ గెలిచిన తర్వాత ఈ సీఎం హోదా అనేసరికి వ్యక్తిగతంగా ఎవరు సమర్థులు అనేది ఏదైతే ఢిల్లీ పార్టీలు ఏదైతే జాతీయ హోదా పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఇంతకుముందు మిత్రులు అన్నట్టు ఏదైతే షీల్డ్ కవర్ రాజకీయాలు అంటారు కదా, మనకు నిజంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయితే అక్కడక్కడ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఢిల్లీ పార్టీ జాతీయ హోదా పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. అలాంటిది అందులో రేవంత్ రెడ్డి గారి పేరు రావడం సరే అందరికీ అది ఏం జరిగింది ఏందనేది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం అది. సరే చిన్నవాడైనా కొత్తవాడైనా కానీ పార్టీని తీసుకురావడం కష్టం చేసిండేమో, రెక్కల కష్టం మీద గెలిచిందేమో అని చూసి వారు నమ్మిరు. సరే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ నమ్మకపోవచ్చు, లేదు మేము కూడా కష్టపడ్డామని. బట్టి విక్రమార్క కూడా మేము పాదయాత్ర నేను కూడా చేసినాను కదా 100 రోజులు అని చెప్పేసి చెప్పుకోవడం. వి హనుమంతరావు గారు లేదు నేను సీనియర్ మోస్ట్ అని చెప్పి తను కూడా ఎన్నోసార్లు అబ్జెక్షన్ చేశారు. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అని ఎప్పుడైతే అనౌన్స్ అవుతుందో ఆయన సీఎం అని చెప్పుకుంటే మనం ఎక్కడ పనిచేస్తాం రా నాయన అని చెప్పేసి బహిరంగంగా మీటింగ్ పెట్టి మరి చెప్పాడు. ఆయన సీఎం అయితే మనం ఎక్కడ పనిచేస్తాము అని. వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా వ్యతిరేకించుకుంటూనే వస్తున్నారు. ఈరోజు కొత్తగా వ్యతిరేకించిండు సీఎం గారిని అని చెప్పడానికి మనం లేదు, ఎందుకంటే ఇది 2వ-3వసారి నాకు తెలిసి పిసిసి అయినప్పటి నుంచి కూడా వ్యతిరేకతను చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా అతని నుంచి ఒక అనుకూలత వస్తుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే మిత్రులు అన్నారు 34 ఆయన అన్నారు కానీ 39 వస్తుంది అని చెప్పేసి. అంటే ఎవరి అభిమానం వారిది. ఎవరికి అంటే తను కూడా కావాలి, నేను కూడా సీఎం హోదాలో ఉన్నాను, నాకు కూడా ఎందుకు రాదు, ఓన్లీ పాలమూరు బిడ్డకి ఎందుకు, నల్గొండ బిడ్డకి ఎందుకు రాదు, మేము నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, నేనున్నా, మా అన్న ఉన్నాడు, ఇంతమంది ఉన్నాక నీకే ఎందుకు ఒకనే అనేది ఆయన అభిప్రాయం ఉండొచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఏ పార్టీలో చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఏ పార్టీలో కూడా ఖచ్చితంగా అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీలో లేవా, టీఆర్ఎస్లో లేవా, ప్రతి పార్టీలో మనం చూస్తున్నాం. అంటే చిలికి గాని వాళ్ళగా తయారైపోయి ఎవరికి వాళ్ళు పార్టీ గెలిచిన తర్వాత నేనెందుకు ఉండకూడదు. ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పారు, అంటే ఒక ఎమ్మెల్యే తర్వాత ఒక మినిస్టర్ తర్వాత ఒక ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి, అంటే ఒక హోదా పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అది ఆశాజీవి మనిషి అన్నప్పుడు. కాకపోతే పార్టీ గెలిస్తే తర్వాత వ్యక్తిగతం. కానీ ఇక్కడ మొన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఎక్కడ కూడా పార్టీ ఉంటుంది అధికారంలో తర్వాత మేము వస్తామని చెప్పేసి నిజమైన నాయకుడు ఒక కార్యకర్తకు సపోర్ట్గా, అంటే కార్యకర్తని నమ్మించడానికి, కార్యకర్త ఏదైతే దెబ్బతినకుండా తనను ఏదైతే ప్రజలలో ఉండాలి, గెలుపు పొందాలనుకున్నప్పుడు కార్యకర్తలకు ఒక ధైర్యం ఇవ్వడానికి
కార్యకర్తలకు ఒక మనోధైర్యం ఎప్పుడు వస్తుంది? నాయకుడు నేనుంటాను మీ వెనకాల, లేకపోతే నేనే సీఎం అని చెప్పినప్పుడు కార్యకర్తలు ప్రజల్లో ఏదైనా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మేబీ ఆ విధంగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడానికి ఈరోజు తను చెప్పి ఉండొచ్చు. కానీ అది నిజమా అబద్ధం అనేది తర్వాత విషయం మనం తీసుకున్నట్లయితే. ఇంకొకటి ప్రజల్లో కూడా ఏముంటుంది, రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్, వీటికి కూడా నేను ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అన్నప్పుడు తటస్థంగా కొందరు ఓటర్స్ ఎట్లాగో అందరూ వన్ సైడ్ ఉండరు. కొందరు కాంగ్రెస్, కొందరు టీఆర్ఎస్, కొందరు బీజేపీ, రకరకాల పార్టీలు వారి వ్యక్తిగతంగా ఉంటారు. అలాంటి కొందరు తటస్థంగా కూడా ఒక 10-20% నిజంగా కూడా డిసైడ్ చేసేది విన్నింగ్ అనేది వాళ్ళే. అలాంటి వాళ్ళని కూడా తన వైపు తిప్పుకోవడానికి ప్రజలని ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటామంటే అది నిజమేనేమో, కాకపోతే ఎందుకంటే ఉంటాడేమో అని చెప్పి వాళ్ళు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారేమో ఒక ఆలోచనతో స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి కూడా అలా అనౌన్స్మెంట్ చేసి ఉంటారు రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ దాన్ని పట్టుకొని నిజంగా 10 ఏళ్ళు ఉంటాడంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ప్రజలు యాక్సెప్ట్ చేసి ఒకవేళ నిజంగా కూడా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలు కానీ, ఏదైతే 6 గ్యారంటీలు కానీ నిజంగా మీరు 100% చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంంగా ప్రజలు మిమ్మల్ని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడతాడు, ఇచ్చిన మాట తప్పడు. 420 హామీలు ఇచ్చిండు, 420కి 20 100% సక్సెస్ఫుల్గా ప్రజల్లో తీసుకెళ్లగలిగిండు, ప్రజలకు అందించగలిగిండు, 6 గ్యారంటీలు చేయగలిగిండు 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే అని ప్రజలకు నమ్మకం కలిగితే వాళ్ళు దానివల్ల లబ్ధి పొందితే ఖచ్చితంగా వారికే ఓటేస్తారు కదా. మళ్ళీ ఎందుకు మార్చాలనుకుంటారు? అంటే ఎవరైనా కానీ ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డ వ్యక్తి తర్వాత భవిష్యత్తులో లీడర్గా ఎదగడానికి అవకాశం కూడా ఉంటుంది. సో నిజంగా కూడా ఇందులో ఫెయిల్ అయితే మాత్రం పార్టీ దేవుడు ముందు వ్యక్తిగతంగా కూడా కనీసం ఎమ్మెల్యేగా గెలిచేటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే పార్టీని చూసి కొందరు వేస్తారు, కొందరు వ్యక్తిగతంగా కూడా చూసేస్తారు. ఇంతకుముందు మనం అనుకుంటున్నాము ఒక ఎమ్మెల్యే 2 సార్లు 3 సార్లు గెలిచినప్పటికీ పార్టీ గెలవలేని పరిస్థితులు తను కూడా ఓడిపోతున్నాడు. కొందరేమో వ్యక్తిగతంగా గెలుస్తున్నారు, పార్టీ ఓడిపోతుంది. అలాంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక జనాల్లో ఒక సీఎంగా ఉన్నాడు కనుక, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, రాష్ట్రం మొత్తము ప్రజల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక భవిష్యత్తులో ఉండాలని చేస్తున్నట్టుంది. కాకపోతే ప్రజలకు మీరు ఇచ్చే మాట మీద ఎంత నమ్మకం అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నిజంగా కూడా నెరవేరినట్లయితే వారు నమ్మడానికి అవకాశం ఉంటుంది. కార్యకర్తలు కూడా వాళ్ళలో ఏమైనా ఉత్సాహము నిరుత్సాహం కావద్దు. ఎందుకంటే దాదాపు 18-20 నెలలు అయిపోయినప్పటికీ కూడా ప్రజలకు అందినటువంటివి, లబ్ధి పొందినటువంటి అంశాలు ఏంది, ప్రజలు ఏ విధంగా తీసుకెళ్లాలి, పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఏం చేసినాము అని చెప్పుకోవడానికి కనీసం ఉండాలనుకున్నప్పుడు లేదు మా రేవంత్ రెడ్డి గారు ఇవి చేశారు, భవిష్యత్తులో కూడా వీళ్ళు చేస్తారు అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రయత్నం ఇదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా మీరు అన్నట్టు ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పరిపాలన సాగించిందో నిజంగా కూడా 5 ఏళ్ళు ఫస్ట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మామూలుగా ఈ టైంలో మేము ఏది కూడా చేస్తాము అని చెప్పుకుంటూ వచ్చారు. పార్టీ అయినప్పటికీ కూడా, ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ 2014లో గెలిచిన తర్వాత ఉద్యమ పార్టీ నుంచి వచ్చినాం కనుక మాకు ఒక 5 సంవత్సరాలు సరిపోలేదు, ఇంకొక 5 సంవత్సరాలు వస్తే బంగారు తెలంగాణను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసారు. నిజంగా చేస్తారేమో ఒక ఆశతోని, ఆలోచనతో వారికి మళ్ళీ 5 సంవత్సరాలు పట్టం కట్టడం జరిగింది. పట్టం కట్టిన తర్వాత బంగారు తెలంగాణలో వచ్చినటువంటి అంశాలు కొన్ని వారికి, అంటే 10 సంవత్సరాల తర్వాత తినగ వేపాకు తీయను అన్నట్టు తినగ వారికి ఏమైందంటే 10 సంవత్సరాలు వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి గారి మాటలు అంటే ఏ విధంగా అంటే నిజంగా కూడా మాటల మాంత్రికుడు రేవంత్ రెడ్డి అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా కానీ, ఏ గుడికి పోయినా కానీ, యాదగిరి గుట్ట పోతే గుట్ట మీద ఒట్టేస్తున్నా, ఇక్కడ మాత్రం నేను చేస్తున్నా, వేములవాడ పోతే ఒట్టేస్తున్నా, నేను చేస్తున్నా, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. సరే దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అనేది మనకు జనాలలో తెలుస్తుంటుంది. సో అట్లా కొందరికి మాటల మాంత్రికులతో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. వాటిని నిజంగా ఎంతవరకు నమ్మాలనేది ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, ఆపోజిషన్ కానీ, ఇక్కడ వారి పార్టీలోనే ఉన్నటువంటి కొందరు మంత్రులు కానీ, ఎమ్మెల్సీ మల్లన్న గారు ఉన్నారు ఎగ్జాంపుల్, వారు కూడా వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఏదైతే బీసీ డిక్లరేషన్ చేసిండో చెప్పేసి మనం సర్వే చేసినటువంటి రిపోర్ట్లు బహిరంగంగా పత్రికాముఖంగా కూడా చించడం జరిగింది. అంటే వాళ్ళలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఒక ఐక్యత లోపిస్తున్నది ఇక్కడ. అంటే ఎవరు కూడా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్, అంటే కొంతమంది చేస్తున్నప్పటికీ కొంతమంది చేయకపోయినా పర్వాలేదు, కానీ మీడియా ముఖంగా కూడా అది బహిర్గతం కావడం వలన ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా తయారవుతుంది. అది కొంచెం రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుండొచ్చు పరిస్థితులు. అయినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిని దాటుకుంటూ వచ్చేసి సీఎం పదవిని దక్కించుకోగలిగిందంటే అంత అసమర్థుడైతే ఆ పని చేయలేడు కదా. నిజంగా ఎంత సమర్థవంతమైన నాయకత్వం ఉంటే, వారి యొక్క విజన్ ఏ విధంగా ఉంటే వీళ్ళందరినీ తొక్కుకుంటూ వచ్చి, అంటే తొక్కడం మీన్స్ వెనుకకేసుకుంటూ వచ్చేసి, వెనుకకేసి ముందు వరుసలో నిలబడ్డాను, రేపు భవిష్యత్తులో కూడా ఉంటానని చెప్పి కొందరికి మాత్రం నమ్మకం ఉండొచ్చు, కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు చేయరు. రాజకీయాలు అంటేనే కొందరు గుంజే వాళ్ళు ఉంటారు, కొందరు మోసే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రతి పార్టీలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, రాజా సింగ్ గారు కానివ్వండి,
ఎవరైనా అంటే ఎవరికి వాళ్ళు మేము ఉండాలి ముందల ఆ స్క్రీన్ మీద మేము ఉండాలి అని చెప్పి ట్రై చేస్తారు తప్ప తెర వెనకాల ఎన్ని రోజులనే బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది కదా. అని అదే చెప్పాను నేను ఫస్ట్ చెప్పాను కదా, బీఆర్ఎస్ పార్టీలో కూడా కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానివ్వండి, కేసీఆర్, హరీష్ రావు గారు కానివ్వండి, ఎవరైనా సరే మేము ఎందుకు ఉండొద్దు అంటే ఎప్పుడైనా చేసే వరకు చేస్తాము, ఎప్పటికీ మేము పల్లకి మోసే వాళ్ళమన్నా పల్లకిలో కూర్చునే వాళ్ళం ఎన్నాడు అంటే ఎప్పుడు మేము ఎన్ని రోజులు మొయ్యాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ అనేది. ఆశాజీవి అన్నప్పుడే కదా ముందుకు పోగలుగుతాం. కానీ పార్టీని బతికిస్తేనే మన ఆశలు నెరవేరుతాయి. కానీ పార్టీయే బతికిలేకపోతే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు రాకముందు, ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పినట్లు రేవంత్ రెడ్డి గారు రాకముందు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అనే సందర్భం చూసినాము. నిజంగా రేవంత్ రెడ్డి గారి మాటలతోనో లేకపోతే వారి అనుభవంతోనో, టీడీపీలో ఉన్న అనుభవము, ఆర్ఎస్ఎస్లో ఉన్న అనుభవము, లేకపోతే టీఆర్ఎస్లో పొందిన అనుభవము, తను అంటే ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే తను చెప్పిండు ఆ విషయాలన్నీ. నేను స్కూల్లో చదువుకున్న టీడీపీ పార్టీలో, ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందిన, ఇక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. అంటే ఇట్లాంటి అనుభవజ్ఞం అంటే ఈ అనుభవాలన్నీ కూడా ఈరోజు పార్టీ పదవిలోకి తీసుకురావడానికి ఆయనకు కలిసి వచ్చిన అంశం అని కూడా మనం చెప్పవచ్చు. సో వారితో ఉన్నటువంటి పరిచయాలు ఇంతకుముందు మీరు చెప్పారు, బనకచర్ల గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినప్పుడు అని చెప్పడం జరిగింది. నిజంగా ఉన్నటువంటి వాళ్ళ సాన్నిధ్యం, అలాంటి సాన్నిధ్యం ఉండొచ్చు. సరే దీన్ని అడ్డం పెడితే ఇంకేమన్నా లబ్ధి పొందాలని రాష్ట్రానికి ఏమైనా తేవాలనుకుంటున్నారో, లేకపోతే ఒక ఆలోచన అంటే కలిసిపోతే మాకు ఏదైనా అవుతుంది. ఇదే బీజేపీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు బడేబాయ్ చోటబాయ్ అని చెప్పేసి మనం డిస్కషన్ చేసినాం, మాట్లాడేది ఎందుకు. తను ఏమన్నాడు, ఎంతసేపు కేసీఆర్ గారు ఏనాడు కూడా విమానాశ్రయానికి పోయేసి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించలేదన్నారు. అందుకని ఏనాడు కూడా టీఆర్ఎస్కు సపోర్ట్ చేయలేదు బీజేపీ అని చెప్పారు. కానీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నా, నాకు ఏదో చేస్తాడు అన్నాడు. కానీ నిజానికి చెప్తే మళ్ళీ తనే ఏమంటున్నారు, నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. నిజంగా తను సపోర్ట్ చేయనప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని బడేబాయ్ అని చెప్పేసి సంబోధించేసి తన లబ్ధి పొందాలి, రాష్ట్రానికి ఏదో తీసుకురావాలనుకొని ఒక మంచి దృక్పథంతో ఆశావాహంతో పోయి ఉంటారు. కానీ అక్కడ కూడా సపోర్ట్ దొరకలేకపోతుంది. ఎందుకంటే వారు ఇచ్చేటువంటిది ఎవరికైనా నిజంగా అన్ని రాష్ట్రాలకు సమానం అంటారు. కానీ సవతి తల్లి ప్రేమ ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే సొంత పార్టీ ఉన్నప్పుడు వేరుంటుంది, కేంద్రం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే. ఇంతకుముందు మిత్రుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కేంద్రము రాష్ట్రంలో ఒకటే ఉందనుకోండి, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్రంలో కూడా బీజేపీ ఉందనుకోండి, సపోర్ట్ ఫండింగ్ కానీ ఏదైనా కానీ ఈజీగా వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనుకుంటున్నారు. ఇదే కాంగ్రెస్ సెంట్రల్లో ఉండుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఉండకపోతే ఇంకో రకంగా ఉంటుండే. సో ఇట్లా ఎక్కడ కూడా ఎవరైనా నాయకత్వాన్ని బలపరచుకోవడానికి అనే వేదికల మీద అనేక